గుడ్ మార్నింగ్ తెలంగాణ. వెల్కమ్ టు టీ న్యూస్. నేను మమత. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ఖమ్మంలో వాడవాడలా మంత్రి పువ్వాడ పర్యటన, క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారానికి చర్యలు. అంధత్వరహిత తెలంగాణే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం, దృష్టిలోపాలున్న వారికి ఉచితంగా కళ్లద్దాలు ఆపరేషన్స్. రేవంత్ను పట్టించుకొని నాగర్ కర్నూలు జిల్లా ప్రజలు, దళిత గిరిజన ఆత్మగౌరవ సభ నిండా ఖాళీ కుర్చీలు. కొమరవెల్లి మల్లన్న జాతరకు పోటెత్తిన భక్తజనం, ఇవాళ పెద్దపట్నం. ఢిల్లీ కర్తవ్య పథ్లో రిపబ్లిక్ డే వేడుకల సందడి, త్రివిధ దళాల డ్రెస్ రిహార్సల్స్. ఇక బులెటిన్లో అప్డేట్ చూస్తే, రైతులపై మరో కుట్రకు కేంద్రం వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అన్నదాత ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని హామీల వర్షం కురిపించిన మోదీ సర్కార్ రైతులకు వచ్చే ఆదాయంపై ట్యాక్స్ వేసేందుకు రెడీ అవుతుంది. వ్యవసాయం ద్వారా రైతులకు వచ్చే ఆదాయంపై పన్ను విధించే నిర్ణయం రాష్ట్రాల పరిధిలోనిదని, దీనిపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయం తీసుకోవాలని సూచిస్తోంది. కేంద్రం తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రైతుల ఆదాయంపై పన్ను వేయాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నదా? ఈ మేరకు ప్రతిపాదనలు కూడా సిద్ధం చేస్తున్నదా? ఇంగ్లీష్ దినపత్రిక ది న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎడిటోరియల్ పేజీలో ది నెసెసిటీ ఆఫ్ ట్యాక్సింగ్ ఫార్మర్స్ ఇన్కమ్ ఇన్ ఇండియా పేరిట శనివారం ప్రచురితమైన వ్యాసం చదివితే ఇవే అనుమానాలు కలుగుతున్నాయి. పైగా ఈ వ్యాసం రాసింది పీఎం ఆర్థిక సలహా మండలి చైర్మన్ బిబేక్ దేబ్రాయ్ కావడంతో ఇది చర్చనీయాంశమైంది. ఇంతకీ ఆ వ్యాసంలో బిబేక్ దేబ్రాయ్ ఏం రాశారంటే, భూమిపై ఉన్న అత్యంత సంపన్న గ్రామాలు భారత్లోనే ఉన్నాయని, అలాంటప్పుడు వ్యవసాయం ద్వారా రైతులకొచ్చే ఆదాయంపై పన్ను ఎందుకు విధించకూడదని దేబ్రాయ్ ప్రశ్నించారు. రైతుల ఆదాయంపై పన్ను విధించకపోవడం తప్పేనని తేల్చి చెప్పారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 1947 కంటే ముందుతో పోలిస్తే ప్రస్తుతం రైతులు ఇంకా పేదోళ్లుగానే ఉన్నారా అని మరో వింత ప్రశ్న వేశారు. వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆర్థిక శాఖలో తొలి సభ్యుడైన జేమ్స్ విల్సన్ ప్రస్తావనను తీసుకొచ్చారు. లో రైతుల ఆదాయంపై ఇన్కమ్ ట్యాక్స్ యాక్టును విల్సన్ తీసుకొచ్చారని దేబ్రాయ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. అప్పటితో పోలిస్తే ఇప్పటి రైతులు మరింత పేదోళ్లా అని వ్యంగ్యంగా ప్రశ్నించారు. 1948లో ఒడిశా, యూపీలో, 1950లో హైదరాబాదులో, 1951లో ట్రావెన్కోర్, కొచ్చిన్లో, 1955లో మద్రాస్, ఓల్డ్ మైసూర్ రాష్ట్రంలో అగ్రికల్చరల్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్టును అమలు చేశారని, ఇప్పటితో పోలిస్తే అప్పటి రైతుల ఆదాయంపై పన్ను విధించాలని ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన కమిటీలు కూడా సిఫారసులు చేశాయని ఏకరువు పెట్టారు. 1960 వరకు రైతుల ఆదాయంపై పన్ను వసూలుకు సుముఖమైన వాతావరణం ఉన్నప్పటికీ 1970ల తర్వాత పరిస్థితి మారిందని చెప్పుకొచ్చారు. రాజకీయ ఒత్తిళ్లే దీనికి కారణంగా అనుమానం వ్యక్తం చేస్తూ సొంత విశ్లేషణ చేశారు. ఇక చివరగా వ్యవసాయం ద్వారా రైతులకు వచ్చే ఆదాయంపై పన్ను విధించే నిర్ణయం రాష్ట్రాల పరిధిలోనిదని, దీనిపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయం తీసుకోవాలని చిచ్చుపెట్టారు. 2022 చివరి నాటికి దేశంలోని ప్రతి అన్నదాత ఆదాయాన్ని రెట్టింపు చేస్తా అంటూ 2016లో యూపీ ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ ఘనంగా ప్రకటించారు. అయితే ఇది ఇప్పటికీ జరగలేదు. కేంద్రం చెప్పిన లెక్కల ప్రకారం రైతుల ఆదాయం రెట్టింపు లక్ష్యం చేరుకోవాలంటే రైతుల నెలవారీ ఆదాయం 21,146 రూపాయలుగా ఉండాలి. కానీ 2021-22 నాటికి రైతుల ఆదాయం కేవలం 12,952 రూపాయలు మాత్రమే. అంటే ఇంకా 8,194 రూపాయల ఆదాయం తక్కువగా ఉన్నది. రైతుల ఆదాయం రెట్టింపు కావాలంటే పండించిన పంటకు మద్దతు ధర రెట్టింపు కావాలి. ఇదే సమయంలో పెట్టుబడి ఖర్చు తగ్గాలి. కానీ డీజిల్ ఎరువుల రేట్లు 30 నుండి 40% పెరిగి పెట్టుబడి ఖర్చు రెట్టింపయ్యింది. గడిచిన 8.5 మద్దతు ధర కేవలం 6% లోపే పెరిగింది. దీంతో రైతుల ఆదాయం రెట్టింపవ్వడం అటుంచితే పెట్టిన పెట్టుబడి కూడా రాని పరిస్థితులు దాపురించాయి. ఇలాంటి స్థితిలో రైతుల ఆదాయంపై పన్ను విధించాలంటూ దేబ్రాయ్ ఇస్తున్న ఉచిత సలహాపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
రైతులకు వచ్చే ఆదాయంపై పన్ను విధించే నిర్ణయం రాష్ట్రాల పరిధిలోని అంశమని, దీనిపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయం తీసుకోవాలని బిబేక్ దేబ్రాయ్ ఇచ్చిన సలహాపై పలువురు మండిపడుతున్నారు. విపక్ష రాష్ట్ర ప్రభుత్వాలను బదనాం చేయడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం చేసిన కుట్రగా దీన్ని అభివర్ణిస్తున్నారు. దేబ్రాయ్ సలహా మేరకు ఒకవేళ రైతుల ఆదాయంపై పన్ను విధించే నిర్ణయాన్ని విపక్ష రాష్ట్ర ప్రభుత్వాలే తీసుకుంటే ఆయా రాష్ట్రాల్లో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న బీజేపీ నేతలే ముందుగా ఆందోళనలకు దిగుతారని ధ్వజమెత్తుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలకు రైతన్నలకు మధ్య గొడవలు పెట్టే కుట్ర ఇదంటూ నిప్పులు చెరుగుతున్నారు. ఉపాధి హామీకి కేంద్ర ప్రభుత్వం మరో షరతు విధించింది. ప్రతి జాబ్ కార్డుకు ఆధార్ లింక్ తప్పనిసరి చేసింది. ఈ నెల నుంచే అమలుకు ఆదేశించింది. ఆధార్ లింకు లేకుంటే కూలీ డబ్బులు ఆపేస్తామని హుకుం జారీ చేసింది. ఈ ఏడాదిలోనే 42 రోజులే పని కల్పించడం కేంద్రం నిర్లక్ష్యానికి పరాకాష్ఠగా నిలిచింది. గత 5 ఏళ్లలో ఇదే అతి తక్కువ పని దినాలు కావడంతో కూలీలు కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చేందుకు కేంద్రం కొత్త నిబంధనల్ని తెరపైకి తెస్తున్నది. ఇప్పటికే బడ్జెట్లో నిధుల కేటాయింపులు తగ్గించి పనులు లేకుండా చేస్తున్న బీజేపీ సర్కారు ఏదో ఒక కొర్రీ పెడుతూ కూలీల ఉపాధిని దెబ్బతీస్తున్నది. ఇప్పటికే ఉపాధి హామీ నిధులతో తెలంగాణలో నిర్మించిన పంట కల్లాలపై కన్నెర్రజేసి ఇచ్చిన బిల్లులను వెనక్కి ఇచ్చేయాలని ఒత్తిడి తెస్తున్నది. తాజాగా ఉపాధి హామీ కూలీలకు ఇచ్చే జాబ్ కార్డులకు తప్పనిసరిగా ఆధార్ అనుసంధానం చేయాలని షరతు విధించింది. వెంటనే కూలీలందరూ తమ జాబ్ కార్డులకు ఆధార్ అనుసంధానం చేయాలని, లేదంటే చెల్లింపులు నిలిపివేస్తామని హెచ్చరించింది. కేంద్రం వార్నింగ్తో గ్రామ పంచాయతీ కార్యదర్శులు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లు గ్రామాల్లో ఆధార్ అనుసంధానం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ప్రతి ఉపాధి హామీ కూలీ ప్రాథమిక వివరాలను ఇప్పటికే జాబ్ కార్డులో నమోదు చేశారు. దీంతో పాటు కుటుంబ సభ్యుల వివరాలు, బ్యాంకు ఖాతా నెంబర్ కూడా కేంద్రం వద్ద ఉన్నది. కూలీలను ఉపాధి హామీ పనులకు దూరం చేసేలా కేంద్ర ప్రభుత్వం ఒక్కో నిబంధన విధిస్తూ ముప్పు తిప్పలు పెడుతున్నది. తాజాగా జాబ్ కార్డుకు ఆధార్ లింకు చేయాలనే నిబంధనను తెరపైకి తీసుకురావడంతో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆధార్ అనుసంధానం చేయడమే కాదు, అథెంటిఫికేషన్ చేయాలని కూడా ఆదేశించింది. ఈ నెల నుంచి పనిచేసిన కూలీలకు డబ్బులు రావాలంటే ఆధార్ కార్డు లింకు చేయాల్సిందేనని, లేకుంటే డబ్బులు ఇవ్వబోమని ప్రకటించింది. చేసేది లేక పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు ఉపాధి హామీ పనుల కంటే ముందు ఆధార్ అనుసంధానం కోసం తిరుగుతున్నారు. గ్రామాల్లో చాటింపు, మైకుల ద్వారా జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఇంటి కుటుంబ పెద్దే కాకుండా జాబ్ కార్డులో పేరున్న ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డు తీసుకురావాలని అధికారులు సూచిస్తున్నారు. ఆధార్ లేనివారు వెంటనే దరఖాస్తు చేసుకుని ఐడి నెంబర్ని నమోదు చేయాలని కోరుతున్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఏడాదికి కనీసం 100 రోజులు పని కల్పించాల్సి ఉన్నది. ఇందుకు విరుద్ధంగా ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు కేవలం 42 రోజులే పని కల్పించడం కేంద్రం నిర్లక్ష్యానికి పరాకాష్ట. గత 5 ఏళ్లలో ఇదే అతి తక్కువ పని రోజులు కల్పించిన ఆర్థిక సంవత్సరమని గణాంకాలు చెబుతున్నాయి. దీనికి తోడు కూలీల హాజరు యాప్లో నమోదు చేయాలని నిబంధన విధించడంపై నిరుపేదలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్కువ వేతనాలిస్తూ పని దినాల్లో కోత పెడుతూ ఇప్పుడు ఆధార్ లింకు చేస్తేనే వేతనాలు ఇస్తామని కేంద్రం నిర్ణయించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ ఉపాధిని దెబ్బతీసేందుకే మోదీ సర్కార్ కొత్త నిబంధనలు పెడుతున్నదని మండిపడుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంటే కేంద్రంలోని బీజేపీ మాత్రం మతం ముసుగులో రాజకీయాలు చేస్తుందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. నిజామాబాద్ నియోజకవర్గంలో ఎంపీ అరవింద్ ఏ పని చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రం నుంచి ₹1 నిధులు తేలేదని ప్రశ్నిస్తే అరవింద్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. అరవింద్ మాయమాటలు నమ్మి ప్రజలు ఇప్పటికే ఒకసారి మోసపోయారన్న మంత్రి మరోసారి ఆ పొరపాటు చేయొద్దని సూచించారు. బాల్కొండ నియోజకవర్గం ఎర్రగట్ల మండలంలోని ఆయా గ్రామాల్లో పర్యటించిన మంత్రి 8 కోట్ల రూపాయల నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.
అభివృద్ధి పనుల యొక్క శంకుస్థాపన పరంపర, ప్రారంభోత్సవాల పరంపర. దాంట్లో భాగంగానే ఈరోజు కూడా బాల్కొండ నియోజకవర్గంలో తాళ్ళరాంపూర్ గ్రామంలో 50 లక్షల రూపాయలతోటి మల్లన్న గుడికి, అట్లాగే గుమిర్యాల్ గ్రామంలో గుమిర్యాల్ కొండాపూర్ రోడ్డు కోసం 1,60 లక్షల రూపాయలు, అట్లనే గుమిర్యాల నుంచి దోమచంద రోడ్ కోసం 60 లక్షల రూపాయలు, అట్లనే దోమచంద నుంచి తడపాకల్ రోడ్ కోసం 4 కోట్ల రూపాయలు ఇవాళ మంజూరు చేసుకొని శంకుస్థాపన కూడా చేసుకోవడం జరిగింది. 8 కోట్ల రూపాయలు అభివృద్ధి పనులను ఇవాళ చేసుకోవడం జరుగుతూ ఉన్నది. కేసీఆర్ గారి నాయకత్వంలోని ఈ తెలంగాణ ప్రభుత్వం ప్రతి గ్రామంలో కోట్ల రూపాయల పనులతో మరి పనులు చేసి పెడతా ఉంటే, ఇంకో పక్కన కొందరేమో ఊరికే వట్టి మాటలు మాట్లాడుతూ అబద్ధ మాటలు మాట్లాడుతూ తిరుగుతూ ఉన్నారు. ప్రజలు గమనించాలి దయచేసి. ఎవరు పనులు చేసుకుంటూ గ్రామాల్లోకి వస్తున్నారు, ఎవరు ఉట్టి మాటలు మాట్లాడిపోతున్నారు. నేను ఈ సందర్భంగా ఎంపీ గారిని ఒకటే అడుగుతా ఉన్నాను, పడతా, నువ్వు ఎన్ని తిట్టినా నేను పడతా, కానీ నా ప్రశ్నకు సమాధానం చెప్పాలి. నేను ఎట్లనైతే ఈ బాల్కొండ నియోజకవర్గ ప్రజల ఓట్లతోటి ఎమ్మెల్యేగా ఎన్నికైనో, నేను ఎమ్మెల్యేగా ఎన్నికై నాకు ఒక ముఖ్యమంత్రి కేసీఆర్ ఎట్లా ఉన్నాడో, నువ్వు కూడా ఇదే ప్రజల ఓట్లతోటి ఎన్నికై ఎంపీగా అయినావు. నువ్వు కూడా ఈ దోమచంద గ్రామానికి కావచ్చు, గుమిర్యాల గ్రామానికి కావచ్చు, తాళ్ళరాంపూర్ పని తీసుకొచ్చి మాట్లాడాలి. మునగాడు అయితే ఊరికే కులం పేరు మీద, మతం పేరు మీద రాజకీయం చేసి ఓట్లు దండుకోవచ్చు అనే భ్రమలో నువ్వు ఉన్నావు. నువ్వు ప్రజలకు ఒక్క పని ఏదైనా చేసింది ఉంటే చూపెట్టమని అడిగిన నేను మనవి చేస్తా ఉన్నా. దయచేసి మళ్ళీ ఒకసారి మోసపోవటానికి సిద్ధం కావద్దు. మీరు ఒకసారి మోసపోయినాం చాలు. మోదీ సర్కార్ అసమర్థ విధానాలను ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా విమర్శించారు. ములుగు జిల్లాలో గిరిజన వర్సిటీ ఏర్పాటు చేయాలని, మేడారం జాతరకు జాతీయ హోదా ఇవ్వాలని కోరినా కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు. తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను జాతీయ స్థాయిలో తీసుకెళ్లేందుకు ప్రజలంతా బీఆర్ఎస్ కు మద్దతివ్వాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో విస్తృతంగా పర్యటించిన కవిత మంత్రి సత్యవతి రాథోడ్తో కలిసి రామప్ప ఆలయాన్ని సందర్శించారు. భూపాలపల్లిలో టీబీజీకేఎస్ నూతన భవనాన్ని ప్రారంభించారు. సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని దేశ ప్రజలంతా కోరుకుంటున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. తెలంగాణలోని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను దేశవ్యాప్తంగా అమలు చేయాలని బీఆర్ఎస్ భావిస్తుంటే, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేటు పరం చేస్తోందని ఫైర్ అయ్యారు. మోడీ సర్కార్ కార్మిక వ్యతిరేక విధానాలను సింగరేణి కార్మికులంతా ఎండగట్టాలని పిలుపునిచ్చారు. సింగరేణి పరిరక్షణకు సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మంత్రి సత్యవతి రాథోడ్తో కలిసి పర్యటించిన ఎమ్మెల్సీ కవిత భూపాలపల్లిలో టీబీజీకేఎస్ నూతన భవనాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్సీ సిరికొండ మసూదనాచారితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఒక మినిస్ట్రీనే పెట్టింది అమ్మడానికి. ఇక్కడ నుండి మనమేమో బీసీ వెల్ఫేర్ కోసం మినిస్ట్రీ పెట్టండి అని అడిగితే దానికి పెట్టరట. దేనికి పెట్టరు మినిస్ట్రీ? ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలన్నీ అమ్మడానికి ఒక ప్రత్యేకమైన మినిస్ట్రీ పెట్టింది. దాని పేరు ఏం పెట్టిండ్రు తెలుసా? దీపం. అంటే దీపం పేరు పెట్టిండ్రు, కానీ ప్రజల జీవితాల్లో, పేద ప్రజల జీవితాల్లో చీకటి మాత్రమే ఇవాళ బీజేపీ నింపుతా ఉన్నది. దయచేసి ఆ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతా ఉన్నా. ఈ కార్మిక వ్యతిరేక విధానాలు భారతీయ జనతా పార్టీవి ఇవాళ దేశమంతా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికోసమే బీఆర్ఎస్ ముందుకెళ్తున్నది. దానికోసమే ఇక్కడున్న యువ కార్మిక లోకమంతా కూడా ముందుకు కదలాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. ఇక కాంగ్రెస్ పార్టీ ఉన్నది, ఒక కార్యక్రమం పెడుతున్నట్టు వాళ్ళు హాత్ సే హాత్ జోడో అని. కానీ ఇవాళ దేశంలో ఉన్న పరిస్థితి ఏంటి? हाथ का साथ कब का ही छोड़ दिया लोग पूरे देश भर में. हाथ का साथ छोड़ दिए, फूल को भूल जाएंगे, कार को तेज रफ्तार से भगाएंगे. आने वाला फ्यूचर यही है. కాబట్టి మనం చాలా బలంగా పనిచేసి దేశవ్యాప్తంగా కేసీఆర్ గారి మెసేజ్ ని తీసుకొని వెళ్ళి భూపాలపల్లి జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి, ములుగు లాంటి జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి, క్రమ పద్ధతిలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని, ఈ మెసేజ్ ని దేశవ్యాప్తంగా తీసుకొని వెళ్ళాలి. మీ పాత్ర చూసిన తర్వాత ముఖ్యమంత్రి గారు మరి ఏ విధంగా ఈ సంస్థను పరిరక్షించడానికి కృషి చేస్తా ఉన్నారు, సంస్థ ఆదాయాన్ని ఏ విధంగా కార్మికులకు పంచుతున్నారో
ఇది భారతదేశంలో అనేక కార్మిక సంఘాలు ఉన్నా మరి ఇది ఎక్కడ జరగనటువంటిది మన తెలంగాణ ప్రభుత్వంలో జరుగుతుంది అనే విషయం. ఇప్పటికే సుమారు 18,000 మంది ఉద్యోగాలు మరి కేసీఆర్ గారి చలవ వల్ల, కేసీఆర్ గారికి ఉన్న సమస్యను వివరంగా కవిత గారు చెప్పడం వల్ల వచ్చింది అని అంటే 18,000 కుటుంబాలు ఇవాళ సంతోషంగా ఉన్నాయి అని అంటే ఇది కేసీఆర్ గారి పుణ్యం. దేశవ్యాప్తంగా ఈరోజు ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ అమలు కావాలి అని అంటే ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి. మనల్ని నోరు కొట్టి పేదవాళ్ళ నోర్లు కొట్టడానికి, కడుపు కొట్టడానికి మాత్రమే ఈ భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది అనేదానికి ఈరోజు ఒక ఎల్ఐసి కావచ్చు, రైల్వే కావచ్చు, వీటిని లేకపోతే ఈ సింగరేణి బొగ్గు గనులను ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడం కావచ్చు, ఇది కుట్రలో భాగం. పేదవాళ్ళ సంక్షేమం అన్నా, పేదవాళ్ళ కష్టాలు పట్టని మరి నాయకులు దేశాన్ని పాలించడం మనం చేసుకున్న దురదృష్టంగా మనం చెప్పుకోవచ్చు. పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి పాటుపడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటే ప్రజలంతా ఉండాలని మాజీ స్పీకర్ ఎమ్మెల్సీ మసూదరాచారి పిలుపునిచ్చారు. సందర్భం వచ్చినప్పుడల్లా బీఆర్ఎస్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఇక లాభాలు వచ్చే ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కేంద్రంలోని బీజేపీ సర్కార్ ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతోందని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఫైర్ అయ్యారు. మోడీ సర్కార్ సింగరేణిపై కుట్రలు చేస్తోందని విమర్శించారు. తెలంగాణ పథకాలు దేశం మొత్తం అమలు కావాలంటే బీఆర్ఎస్ ను ముందుకు తీసుకెళ్లాలని కోరారు. భూపాలపల్లిలో ఆ రోజు ఉన్నటువంటి ఇంటి సమస్య కావచ్చు, హెచ్ఆర్ఏ సమస్య కావచ్చు, క్షణాల మీద పరిష్కరించి ఈ ప్రాంత కార్మిక లోకం పైన కవిత గారికి, ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి గౌరవాన్ని చాటుకోవడం జరిగింది. మరి ప్రతిగా మనమందరం కూడా ఏ సందర్భం, ఏ సమయం వచ్చినా వారి నాయకత్వంలో టీఆర్ఎస్ ను అఖండమైనటువంటి మెజార్టీ తీసుకుపోవడంలో భూపాలపల్లి ముందుండాలనేటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. లాభాలు వచ్చే దగ్గర ప్రైవేటు వ్యక్తులు, నష్టాలు వచ్చే దగ్గర మరి ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగస్తులైనటువంటి పద్ధతులు ఉన్నాయి. కాబట్టి ఈ రోజు బాగా లాభాలు నడుస్తున్నటువంటి ఈరోజు ఎల్ఐసిని కానీ, ఈ రోజు బాగా లాభాలు గడిస్తున్నటువంటి అనేక ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మకానికి పెట్టి మా యొక్క విధానమే అమ్మడం అనేటువంటి పద్ధతుల్లో మరి ముందుకు పోతున్నటువంటి సందర్భంలో ఈ రోజు యొక్క సింగరేణిని కూడా కుట్రపూరితంగా ఏ రకంగా దీన్ని పరిసమాప్తం చేయాలనేటువంటి దురుద్దేశంతో ఈ సింగరేణి యొక్క భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మిగిలేటువంటి పరిస్థితిని ఈ రోజు మన నరేంద్ర మోడీ గారు తీసుకొస్తా ఉన్నారు. నరేంద్ర మోడీని గద్దెదించాలి. ప్రజానాయకుడు మరి ఈ ప్రాంతంలో అమలు చేస్తున్నటువంటి విధి విధానాలను భారతదేశ వ్యాప్తంగా అమలు చేయాలంటే కేసీఆర్ గారి నాయకత్వం ఈ రోజు దేశవ్యాప్తంగా అవసరమనే విధానాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలి. కేసీఆర్ గారి నాయకత్వాన్ని. అటు జయశంకర్ భూపాలపల్లిలో టీబీజీకేఎస్ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు తిరుపతి కుటుంబ సభ్యులను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరామర్శించారు. కుటుంబ పెద్దను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నవారిని ఓదార్చి ధైర్యం చెప్పారు. రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు రావడం పట్ల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హర్షం వ్యక్తం చేశారు. కాకతీయ రాజులు అత్యంత సృజనాత్మకంగా శిల్పకళా నైపుణ్యంతో సృష్టించిన ఆధ్యాత్మిక, సాంస్కృతిక సంపద రామప్ప ఆలయమన్నారు. దేశంలోనే ఈ ఆలయం ప్రత్యేకమైందని గుర్తు చేశారు. తెలంగాణ అభివృద్ధితో రామప్పకు యునెస్కో గుర్తింపు వచ్చిందని తెలిపారు. సీఎం కేసీఆర్ ములుగు గిరిజన ప్రజల కష్టం చూసి ములుగును జిల్లా చేశారన్నారు. అలాగే మేడారం సమ్మక్క సారళమ్మ జాతరకు జాతీయ హోదా ఇవ్వాలని కేంద్రాన్ని కవిత డిమాండ్ చేశారు. మంత్రి సత్యవతి రాథోడ్తో కలిసి ఎమ్మెల్సీ కవిత రామప్ప ఆలయాన్ని సందర్శించారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ హైదరాబాద్లో పర్యటించింది. ఎంపీ రాజీవ్ రంజన్ సింగ్ నాయకత్వంలోని కమిటీ బృందం మెట్రో సేవలను పరిశీలించింది. హెచ్ఎం, ఆర్ఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డితో కలిసి మెట్రో లైన్లో కాసేపు ప్రయాణించారు. అటు హైదరాబాదీ ప్రజలకు మెట్రోలు అందిస్తున్న సేవలు, సౌకర్యాలను, ప్రయోజనాలను ఎన్వీఎస్ రెడ్డి వారికి వివరించారు.
తెలంగాణలో బీఆర్ఎస్ తిరుగులేని రాజకీయ శక్తిగా అవతరిస్తుంది. గులాబీ పార్టీలోకి చేరికలు వెలువెత్తుతున్నాయి. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై విపక్ష నేతలు బీఆర్ఎస్లో చేరుతున్నారు. రాష్ట్ర అభివృద్ధి, దేశ అభివృద్ధి సీఎం కేసీఆర్తోనే సాధ్యమంటున్నారు. బీఆర్ఎస్ పార్టీకి ప్రజల నుంచి విశేష మద్దతు లభిస్తున్నది. దేశ ప్రజల ఆకాంక్షల మేరకు ఆవిర్భవించిన బీఆర్ఎస్ లోకి చేరికలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ తరహా దేశాభివృద్ధి సీఎం కేసీఆర్ తోనే సాధ్యమంటున్నారు. ప్రజలు, విపక్ష పార్టీల ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు తామున్న పార్టీలను వీడి మరీ గులాబీ కండువా కప్పుకుంటున్నారు. జై బీఆర్ఎస్, జై జై కేసీఆర్ అని నిందిస్తున్నారు. దేశ ప్రజల ఆకాంక్షలను గుర్తించి టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా ఆవిర్భవించిందని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఇప్పుడు అన్ని రాష్ట్రాలు తమ అభివృద్ధిని తెలంగాణతో బేరీజు వేసుకుంటున్నాయని చెప్పారు. నల్గొండ జిల్లా నకిరేకల్లో మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమక్షంలో బీఆర్ఎస్ లోకి చేరికలు వెల్లువెత్తాయి. ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కౌన్సిలర్ మట్టిపల్లి కవిత, వారి అనుచరులు అధిక సంఖ్యలో గులాబీ కండువా కప్పుకున్నారు. ఆ నాయకుడిని నమ్ముకుంటే మాకు లాభం జరుగుద్ది, మా జీవితాల్లో వెలుగు వస్తుందని అనుకున్నప్పుడే ప్రజల నాయకుడిని అనుసరిస్తారు, అంగీకరిస్తారు. ఈ దేశంలో, ప్రపంచంలో ఎక్కడైనా జరిగే విషయం. ఇవాళ టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చే అవసరం ఎందుకు వచ్చింది అంటే దేశ ప్రజల ఆకాంక్షల మేరకు వచ్చింది. తెలంగాణతో పోల్చుకుంటున్నారు. తెలంగాణలో రైతాంగం ఎట్లా వ్యవసాయం చేస్తున్నారో, పంటలు ఎట్లా పండిస్తున్నారో, పంటల కొనుగోలు ఎట్లా జరుగుతున్నదో పక్క రాష్ట్రాల ప్రజలు చూస్తున్నారు. ఇక్కడ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా, అక్కడ అమ్మాయిని ఇక్కడికి ఇచ్చినా ఏ రకంగా కళ్యాణ లక్ష్మి వస్తుందో, కేసీఆర్ కిట్ వస్తుందో, ఉచితంగా ప్రభుత్వం అంబులెన్సే వచ్చి తీసుకుపోయి డెలివరీ చేసి తల్లిబిడ్డలను పంపిస్తుందో ఇంటి దగ్గరికి, అన్ని విషయాలు చూస్తున్నారు. కేసీఆర్ లేకపోవడం వల్లనే కదా మా ఉత్తరప్రదేశ్లో రైతు బంధు వస్తలేదు, మా మధ్యప్రదేశ్లో రైతు బీమా లేదు, మా హర్యానాలో, మా రాజస్థాన్లో, మా పంజాబ్లో 2000, 3000 పెన్షన్ లేదు, ఇంటింటికి మంచినీళ్ళు లేవు. ఇప్పటికీ కరెంటు కోతలతోనే ఇబ్బంది పడుతున్నాం. ఇవన్నీ ఉన్న రాష్ట్రం, ఏకైక రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ ఒక్కటే. అందుకే ఇవాళ కేసీఆర్ కొరకు ఈ దేశం ఎదురు చూస్తాం. దేశ చరిత్రలో బీఆర్ఎస్ చరిత్ర సృష్టించబోతున్నదని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అన్నారు. ఇప్పటికే తెలంగాణ తరహా అభివృద్ధిని కోరుకుంటున్న జాతీయ ముఖ్య నాయకులు సీఎం కేసీఆర్ వెంట నడుస్తున్నారని, ప్రజలు గులాబీ పార్టీలో చేరుతున్నారని చెప్పారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో బీఆర్ఎస్ లోకి చేరికలు హోరెత్తాయి. బీజేపీ మాజీ సర్పంచులు, వారి గ్రామాల ప్రజలు, యువకులు సుమారు 2000 మంది గులాబీ కండువా కప్పుకున్నారు. విప్ సునీత వారిని పార్టీలోకి ఆహ్వానించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో బీఆర్ఎస్ లోకి జోరుగా చేరికలు జరిగాయి. రామన్నపేట మండలంలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమక్షంలో మండలానికి చెందిన వివిధ పార్టీల శ్రేణులు, యువకులు 150 మంది గులాబీ పార్టీలో చేరారు. గులాబీ కండువాతో ఆహ్వానం పలికిన ఎమ్మెల్యే చిరుమర్తి రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై బీఆర్ఎస్ లోకి చేరుతున్నారని చెప్పారు. నాగర్ కర్నూలు జిల్లా బీఆర్ఎస్ లోకి చేరికలు వెల్లువెత్తాయి. పులిజాల గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు గులాబీ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి వారందరికీ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఓవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ ఖాళీ అవుతుంటే ఆ పార్టీ నాయకులు బహిరంగ సభలలో మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని ఎమ్మెల్యే మర్రి ఎద్దేవా చేశారు. జై బీఆర్ఎస్, మర్రి జనార్దన్ రెడ్డి గారి నాయకత్వం. పెద్దపల్లి జిల్లాలో బీఆర్ఎస్ లోకి చేరికలు జోరుగా కొనసాగుతున్నాయి. కాల్వ శ్రీరాంపూర్ మండలం మిర్జంపేటలో కాంగ్రెస్ కు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ లో చేరారు. ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి వారందరికీ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమన్నారు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి. హైదరాబాద్లోని కూకట్పల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ తిరుగులేని శక్తిగా మారుతోంది.
ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సమక్షంలో బాల్నగర్ డివిజన్కు చెందిన 100 మంది స్టార్ యూత్ యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే మాధవరం గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాబోయే కాలంలో దేశ రాజకీయాల్లో బీఆర్ఎస్ సంచలనం సృష్టించబోతోందని ఎమ్మెల్యే మాధవరం అన్నారు. అటు తెలంగాణ అభివృద్ధి, దేశాభివృద్ధి సీఎం కేసీఆర్ తోనే సాధ్యమని ప్రజలు తేల్చి చెబుతున్నారు. బీఆర్ఎస్ పార్టీకి జేజేలు పలుకుతున్నారు. తెలంగాణలో పర్యాటక రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. రాష్ట్రంలో అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయన్నారు. విదేశీ పర్యాటకులను ఆకర్షించే దిశగా ఆధునిక సౌకర్యాలు, మౌలిక సదుపాయాలను కల్పించేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. తెలంగాణ టూరిజం ప్రమోషన్లో భాగంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా స్పెయిన్ రాజధాని మ్యాడ్రిడ్లో పర్యటిస్తున్నారు. అక్కడ జరుగుతున్న వరల్డ్ ట్రావెల్ అండ్ టూరిజం మార్ట్లో ఆధునిక డబుల్ డెక్కర్ బస్సులు, టాయ్ ట్రైన్ను వారు పరిశీలించారు. జనవరి 18 నుంచి 22 వరకు జరిగే మ్యాడ్రిడ్ FITUR 2023లో భాగంగా వివిధ దేశాలు తమ టూరిజం స్టాళ్లను ఏర్పాటు చేశాయి. నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లిలో కాంగ్రెస్ నిర్వహించిన దళిత గిరిజన ఆత్మగౌరవ సభ అట్టర్ ఫ్లాప్ అయింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రేంజ్ ఏందో ఈ సభతో స్పష్టమైంది. కాంగ్రెస్ సభకు రాకుండా జనం ఆత్మగౌరవాన్ని చాటుకున్నారు. దీంతో కాంగ్రెస్ సభలో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. మరోవైపు రేవంత్ మాట్లాడకముందే ఉన్న కొద్ది మంది మధ్యలోనే లేచి వెళ్లిపోయారు. దీంతో కాంగ్రెస్ నాయకుల పసలేని ప్రసంగాలను సభా ప్రాంగణంలోని ఖాళీ కుర్చీలే విన్నాయి. జనం మాత్రం పట్టించుకోలేదు. ధర్మిన చరిత్ర మనకున్నది. ఇంత గొప్ప చరిత్ర ఉన్న మనం రేపు భవిష్యత్తులో చంద్రశేఖరరావు గారిని ఓడించలేమా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ మనమందరం ఏకమై మన అతిథులుగా విచ్చేసిండ్రు. వారితో పాటు శాసనసభాపక్ష నాయకుడు పట్టి మల్లు విక్రమార్క గారు, అదేవిధంగా ఏఐసిసి కార్యదర్శులు నవీన్ జావేద్ గారు, రోహిత్ చౌదరి గారు, సంపత్ కుమార్ గారు, అదేవిధంగా పెద్దలు డాక్టర్ చిన్నారెడ్డి గారు, మహమ్మద్ అలీ షబీర్ గారు, అదేవిధంగా కేంద్ర మాజీ మంత్రివర్యులు బలరాం నాయక్ గారు, చాలా మంది అతిరథ మహారథులు. 4 ఏళ్లైనా అక్కడు మట్టి తీయకపోతే నాగం జనార్దన్ రెడ్డి గారు ఆ ప్రాజెక్టును పరిశీలించి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి ఇక్కడి ప్రజలకు న్యాయం జరిగే విధంగా కొట్లాడాలనిపోయింది. వారు మార్కండే ప్రాజెక్టు చూడడానికి వెళ్ళినప్పుడు వారితో పాటు వాళ్ళే రాజ్యాంగంలోని సోషలిజం, సెక్యులరిజం పదాలను తొలగించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ ఫైర్ అయ్యారు. చే గువేరా స్ఫూర్తితో దేశంలోని యువత అంతా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. దేశంలో ఫ్యాసిస్టు పాలన సాగుతోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు నిపులు చెరిగారు. కుల మత అహంకార పాలనకు వ్యతిరేకంగా గళమెత్తాల్సిన అవసరం వచ్చిందన్నారు. ఏ దేశంలో విప్లవం మొదలైనా చె గువేరా నాయకత్వం వహించి ప్రపంచ మానవుడిగా గుర్తింపు పొందారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కొనియాడారు. నేషనల్ కమిటీ ఫర్ సాలిడేటరీ విత్ క్యూబా ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో నిర్వహించిన క్యూబా సంఘీభావ సభలో బీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి చె గువేరా కూతురు అలైదా గువేరా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశం విముక్తి అయితే సరిపోదు, ప్రపంచవ్యాప్తంగా ఏదైతే అంతర్జాతీయంగా సామ్రాజ్యవాదం అణిచివేస్తుందో ఆ దేశాల్లోపట మరి జాతీయ ఉద్యమాలు, స్పృహ, విప్లవాన్ని తీసుకురావాలని చెప్పి చె గువేరా గారు తీసుకున్నటువంటి నిర్ణయం లోపట్నే మరి ఆనాడు సామ్రాజ్యవాదం వారిని బరి తీసుకున్నటువంటి విషయం కూడా మనకందరికీ తెలుసు. స్వాతంత్రం వచ్చిన సందర్భంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నాయకత్వాన రచించుకున్నటువంటి రాజ్యాంగంలో జస్ట్ ప్రియాంబుల్లో ఉన్నటువంటి ఏదైతే సోషలిజం, సెక్యులరిజం అనే 2 పదాలు 42nd అమెండ్మెంట్ తర్వాత చొప్పించిన దాన్ని ఈరోజు పాలకులు, భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న పాలకులు ఆ 2 పదాలని కూడా తొలగించాలని చెప్పి కుటిల రాజకీయ ప్రయత్నం చేస్తుంది. మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. వాళ్ళ బలమైన శక్తిగా ఈరోజు ఎదుగుతున్నటువంటి సందర్భంలో మళ్ళీ గిట్ట అధికారంలోకి వస్తే రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రియాంబుల్లో ఉన్నటువంటి సెక్యులర్, సోషలిస్ట్ ఈ 2 పదాలను కూడా తొలగించాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు మన దేశాన్ని పరిపాలిస్తున్నారు. యువతని కోరేది ఏంటంటే మనము
మరి చెగువేరా గారు ప్రపంచవ్యాప్తంగా విప్లవోద్యమాన్ని కొనసాగించాలని చెప్పి ఆలోచన స్ఫూర్తి తీసుకొని మరి ధనవంతులు పేదవాళ్ళు చాలా వ్యత్యాసం రోజు రోజు పెరుగుతున్నటువంటి ఈ రోజుల్లో మళ్ళీ మనమందరం కూడా ఈరోజు ఈ సామాజిక స్పృహ మార్క్సిజం ఆలోచన విధానాన్ని మనం కష్టపడి త్యాగంతో దీన్ని ముందు తీసుకెళ్లాలని చెప్పి కోరుతూ మరి ఇక్కడికి వచ్చినటువంటి ఈ క్యూబా డెలిగేట్స్కి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారికి ఆహ్వానిస్తూ వారికి సంఘీభావం తెలియజేస్తున్నాం. ఒక్క మాటలో చెప్పాలంటే గువేరా క్యూబన్ దేశస్థుడు కాదు అనే మాట నిజం. కానీ అంతకంటే పచ్చి నిజం ఏంటంటే ఆయన ఏ దేశస్థుడు కాదు, ఆయన ప్రపంచ మానవుడు, ప్రపంచ విప్లవకారుడు గువేరా. ఒక దేశంలో శ్రామిక వర్గ రాజ్యం వస్తే సరిపోదు, ఎక్కడెక్కడ శ్రామిక ప్రజలు తిరగబడినా సరే దాన్ని అండైవ్వడం అనేది ప్రపంచ విప్లవకారుడి కర్తవ్యం అనుకొని ఎక్కడ విప్లవం ప్రారంభమైనా సరే అక్కడ స్వయంగా చురుగ్గా పాల్గొన్నటువంటి వీరోచిత నేత గువేరా. కాబట్టి ఆ స్ఫూర్తిని మనం పొందాల్సిన అవసరం ఉంది. చే గువేరాని చంపామని చెప్పి అమెరికా అనుకుంది. చంపబడినటువంటి చే గువేరా రక్తాస్త్రంలోంచి లక్షల కోట్ల మంది చే గువేరాల్ని అమెరికానే తయారు చేసింది. భగత్ సింగ్కి చే గువేరాకి చాలా సారూప్యత ఉంది. అమెరికా సామ్రాజ్యవాదాన్ని మించినటువంటి సామ్రాజ్యవాదం భారతదేశంలో ఇవాళ ఉంది. నాజీయిజాన్ని మించిన ఫాసిస్టు శక్తులు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నాయి. మన గొంతు ఎటుపోతుంది, మన భావం ఎటుపోతుంది, మన గమనంలో తీసుకోవాలి. మన అంతర్లీనంగా దాగి ఉన్నటువంటి సామ్రాజ్యవాద వ్యతిరేక భావజాలం, జాత్యహంకార వ్యతిరేక భావజాలం, మతాహంకార వ్యతిరేక భావజాలం, కులహంకార వ్యతిరేక భావజాలం ఎప్పుడైనా ఒకసారి బయటికి రావాలి. న్యాయం ధర్మం గెలిస్తేనే చే గువేరాకి మనం నివాళులు అర్పించినట్లు. సూర్యాపేట జిల్లా దురాజ్పల్లిలో పెద్దగట్టు జాతరలో భాగంగా దిష్టి పూజ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తెలంగాణలో రెండో అతిపెద్ద జాతరగా పేరొందిన పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర వచ్చే నెల ఫిబ్రవరి 5 నుంచి 9 వరకు జరగనుంది. జాతర ప్రారంభానికి ముందు ఆనవాయితీగా చేసే దిష్టి పూజ మహోత్సవాన్ని యాదవులు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ముందుగా మహబూబాబాద్ జిల్లా చీకటాయపాలెం నుంచి సూర్యాపేట మండలం కేసారంకు తెచ్చిన అందెనపు సౌడమ్మ దేవరపెట్టకు యాదవులు పూజలు చేసి గుట్టకు తరలించారు. పోకబంతి పూలు మాల కట్టినట్టుగా ఉంటుందా ఊరు. చుట్టూ పచ్చటి పొలాలు, మధ్యలో విలేజ్. ఏ బజారుకు వెళ్ళినా స్వాగతం పలుకుతున్నట్టుగా కొబ్బరి చెట్లు. బతుకమ్మను పేర్చినట్టుగా ఉండే ఆ ఊరి తలరాత ఒక్కసారిగా మారిపోయింది. సీఎం కేసీఆర్ మాట, మంత్రి నిరంజన్ రెడ్డి చొరవ, సర్పంచ్ శ్రద్ధ మూడు కలిసి అన్నదాత కష్టాన్ని కాంపౌండ్ వాల్ దాటకుండా చేశాయి. ఇంతకు ఏం అద్భుతం జరిగిందా ఊళ్ళో? రైతులు ఎందుకంత సంతోషంగా ఉన్నారు? పొలాలు, పొద్దున్నే గుడిగంటలు, తర్వాత బడిగంటలు, లేడిపిల్లల్లా గంతులేసే చిన్నారులు, దిగులులేని రైతు ముఖం, ఇంటావిడ చిరుమందహాసం. ఇంతకంటే ఏం కావాలి ఒక పల్లెకు? అంతేనా అనుకునేరు. చెప్పాలంటే చాలా ఉంది ఈ ఊరి కథ. ఒకే ఒక్క మాట ఈ ఊరి తలరాతను మార్చేసింది. ఒక్క అడుగు 100 అడుగులకు జత కలిసింది. 1 రూపాయి లక్షల రూపాయలను తీసుకొచ్చింది. సీఎం కేసీఆర్ ఆ మాటను పదే పదే ఎందుకు చెబుతుంటారో వీళ్లకు అనుభవం రూపంలోకి వచ్చింది. ఆ మాట మరేంటో కాదు, పంట మార్పిడి.
ఎస్, ప్రత్యామ్నాయ పంట ఈ ఊళ్ళో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. అప్పుల బాధలను తరిమేసిన తారక మంత్రమైంది. గుండెదిటవు చేసిన సాగు మంత్రమైంది. కంటి నిండా నిద్రపోయేలా చేసింది. 4 డబ్బులు కళ్ళజూసేలా చేసింది. వరినాటు వేసి కలుపు పీకి మందు జల్లి కోత కోసి కుప్పనూర్చి కళ్ళంలో అమ్మే వరకు రైతు ముఖాన ఒక దిగులు మేఘం ఆవరించే ఉండేది. అదొక 6 నెలల అవస్థ. ఇప్పుడా దుఃఖం లేదు. ఇప్పుడా పోరాటం లేదు. ప్రత్యామ్నాయ పంటల వైపు మారిపోయింది ఊరు. ఏ రైతును కదిలించినా బీరపాదు, కాకరపాదు, టమాటా నారు, మిరపనారు అంటూ వరుస పెట్టి చెప్పుకుంటూ పోతాడు. ఇదంతా ఓవర్ నైట్ జరిగింది కాదు. మంత్రి నిరంజన్ రెడ్డి చొరవ, ఊరి సర్పంచ్ శ్రద్ధ వెరసి రైతుల తలరాతను మార్చేలా చేశాయి. సీఎం కేసీఆర్ ఇచ్చిన విప్లవాత్మక పిలుపు ఈ గ్రామ పొలిమేరలో సిరులు కురిపించే శంఖారావుమై మోగింది. ఇంకేముంది, రైతులు కూరగాయల సాగుబాట వైపు మళ్లారు. ఈ మార్పే వారి బంగారు భవిష్యత్తుకి బాటలు వేసింది. సిరులు కురిపిస్తూ ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపుతోంది. కూరగాయల సాగుతో ఇంత ఆదాయం వస్తుందని వాళ్లు కలలో కూడా ఊహించలేదు. ఇప్పుడు అర్థమైంది వీళ్లకు. సీఎం కేసీఆర్ ప్రత్యామ్నాయ పంటలు ఎందుకు వేయమన్నారో, వరిని ఇతర పంటలను ఎందుకు తగ్గించమన్నారో. ప్రస్తుతం డిమాండ్ సప్లై సూత్రాన్ని పాటిస్తూ ఎకరం కూరగాయల సాగుతో 3.5 నుంచి 4 లక్షల వరకు సంపాదిస్తున్నారంటే నమ్మశక్యం కాదు. ఇప్పుడు పూర్తిగా చిన్నమందడి గ్రామ రైతులు సంప్రదాయ పంటలకు స్వస్తి పలికారు. విభిన్నంగా ఆలోచిస్తూ వైవిధ్యమైన పంటలు పండిస్తున్నారు. వీరి అభిరుచిని, పట్టుదలను చూసిన వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి, కలెక్టర్, ఇతర అధికారులు సబ్సిడీ మీద విత్తనాలు, నారు, స్ప్రింక్లర్లు, డ్రిప్, పాలిథీన్ షీట్ వగైరా ఇస్తూ ప్రోత్సహిస్తున్నారు. 15 ఎకరాల్లో ప్రారంభమైన కూరగాయల సాగు 150 ఎకరాలకు చేరుకున్నది. గ్రామంలో 20 మంది వరకు రైతులు కూరగాయలతో లాభాలను ఆర్జిస్తున్నారు. రోజుకొక సంతలో నారు, కూరగాయలు అమ్ముతుంటారు. 3 రెట్ల ఆదాయం కళ్లజూస్తున్నారు. 5 ఐటమ్స్ అమ్మితే చాలు, ఖర్చులు పోను రోజుకి 1000 రూపాయలు మిగులుతున్నాయని సుక్కా ఆంజనేయులు అనే యువ రైతు చెబుతున్నాడు. గతంలో వరి, జొన్న వేస్తే అంతగా ఆదాయం ఉండేది కాదు. ఇప్పుడా కష్టం పోయిందంటాడు మరో రైతు బాలయ్య. ఒక్కొక్క విలేజ్ల సంత ఉంటుంది. గన్పూర్ కానీ, పెద్దమందడి కానీ, కొత్తకోట కానీ, అడ్డాకల, సోలిపూరు, ఇక్కడ జంగాపల్లి ఉంటుంది. వారానికి 1 రోజు మేమే స్వయంగా మేమే పండించుకొని మేమే తీసుకుపోయి సంతలు అమ్మేదానికి ఈ వరికి దానికి మాకు 3 రెట్ల ఆదాయం వస్తుంది. ఇంట్లో మనకు వరి వచ్చేది ఒకటి వేస్తాం, 6 నెలల పంట 6 నెలలు ఉంటుంది. వరిలో మనకేం అంత లాభదాయం కనిపించలేదు. మేము ఒక్కసారి దీని పంట వేసుకుంటే రోజు మాకు పాల వాళ్ళకు పాల ఉత్పత్తి ఏ విధంగా ఉందో అంతకన్నా మాకు మెరుగ్గా అనిపిస్తున్నది. లాభం అయితే ఎక్కువ ఉంది. ఇప్పుడు మనం పొందాడు 1400 దాలేవు సార్. ఇప్పుడు 4 నెలల నాడేది, 4 నెలల వరకు ఇది కోత అయిపోతుంది. ఒక కోత అయిపోతుంది, మళ్ళీ కోతకు వస్తుంది. ఇప్పుడు మంచిగా తోట కోతకు వచ్చిందంటే ఈ నెలకు 4-5 సంతలు తిరుగుతుంది సార్. సర్కార్ అధికారుల సమన్వయంతో చిన్నమందడి గ్రామమంతా కూరగాయల తోటలే వెలిశాయి. రైతులే స్వయంగా అంగళ్లు తిరిగి అమ్ముకుంటారు. వారంలో 5 రోజులు పక్కపక్క ఊళ్లకు వెళ్తారు. పంట మార్పిడి ఒక్కటే కాదు, పామాయిల్ తోటలు కూడా 80 ఎకరాల వరకు ఉంటాయి. గ్రామంలో 1500 గొర్రెల దాకా ఉన్నాయి. తలా 15-20 జీవాలు పెంచుతున్నారు. వరి వేసి తలకాయ పట్టుకునే కంటే ఇదే బెస్ట్ కదా సార్ అంటాడు నాగేంద్ర యాదవ్ అనే రైతు. వ్యవసాయ శాఖ మంత్రికి థ్యాంక్స్ చెబుతూనే సీఎం కేసీఆర్ ఇచ్చిన 24 గంటల కరెంటు, పంట పెట్టుబడి సాయం రైతుని ధీమాగా ఉంచాయని గర్వంగా అంటున్నాడు. కూరగాయల సాగంటే నిత్య ఆదాయం. ఒక్కోసారి రోజుకి 4-5 వేలు వచ్చిన సందర్భాలు కూడా లేకపోలేదంటాడు మరో రైతు సుక్క వెంకటయ్య. పంట మార్పిడి ఎంత మంచి పని చేసిందో ఆయన గుక్క తిప్పుకోకుండా చెబుతున్నాడు. ఎప్పటికైనా రైతులంతా కేసీఆర్ వెంటే ఉంటారనేది మరో రైతు వెంకటయ్య చెప్పే మాట. మాకు రైతులకు ఏంటంటే 24 గంటల కరెంటు, గత ప్రభుత్వాలను పోల్చుకుంటే మాకు 24 గంటల కరెంటు, పంట పెట్టుబడి, రైతు బంధు, రైతు బీమా, మాకు సకాలంలో పంటలకు పెట్టుబడి అందాక మేము సావుకారుల దగ్గర అప్పులు తెచ్చుకుంటుంటే ఇప్పుడు మాకు అటువంటిది లేదు. ఇప్పుడు మాకు ఎకరకు 5,000 పెట్టుబడి ఇస్తున్నా కనుక మేము అదే పెట్టుబడితో పని చేసుకుంటున్నాం. ఇప్పటికి కూడా రైతులు కేసీఆర్ సార్కే రుణపడి ఉంటామని తెలియజేస్తున్నాం. రైతు బంధు అందరికీ చాలా నయమే. మళ్ళీ
ఎకరకు 5,000 అంటే ఇస్తుంది, మంచిగానే ఉంది రైతు బంధు కాడికి. అన్ని రకంగా వాళ్ళ ఆ ప్రభుత్వం ఉంది, ఇంకా అన్ని నడుస్తున్నాయి, బాగుంది సార్. విన్నారు కదా, సీఎం కేసీఆర్ పిలుపునిచ్చిన పంట